చూడండి, ఈ శారీ మొత్తం మనకి పర్పుల్ కలర్ వచ్చింది. అండ్ బ్లౌజ్ మాత్రం గ్రీన్ కలర్ వచ్చింది. పళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్ ఎలా వచ్చింది. బార్డర్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఇచ్చారు. బార్డర్ వచ్చేసి ఈ ప్యాటర్న్ వచ్చింది, ఇలా ఫ్లవర్ ప్యాటర్న్. ఆల్ ఓవర్ శారీ మాత్రం ఈ ప్యాటర్న్ వచ్చింది. మనకి ఫ్లవర్ వచ్చింది, ఒక ఫ్లవర్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇలాంటి ఫ్లవర్స్ కూడా వచ్చాయి, ఒక 2. బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ బార్డర్ కూడా ఇచ్చారు, ఇలా బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. బట్ నాకైతే ఈ బార్డర్ నచ్చలేదు. సో అందుకనే బార్డర్ లేకుండా బ్లౌజ్ డిజైన్ చేసుకుందాం అనుకున్నాను నేను. సో దానికోసం నేనే ఓన్గా ఒక డిజైన్ ప్లాన్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై డిజైన్ ఫర్ హ్యాండ్స్కి నార్మల్గా కింద నుంచి డిజైనింగ్ వేయకుండా పైనుంచి వేసుకుంటే బాగుంటుందని ఇలా పైనుంచి వేసుకున్నాను. ఇక్కడ బార్డర్లో వచ్చింది కదా, శారీ బార్డర్లో ఈ ఫ్లవర్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్ తీసుకుని నేను ఇక్కడ డిజైనింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఆ ఫ్లవర్ని ఇక్కడ టాప్లో వేసుకున్నాను. అలా ఒక 3 ఫ్లవర్స్ వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక ఫ్లవర్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్. సో ఆ ఫ్లవర్ ఉండేటట్టుగా ఒక 5 ఫ్లవర్స్ వేసుకున్నాను. 3 పెటల్స్ ఉండేవి ఒక 3 వేసాను. 4 పెటల్స్ ఉండేవి ఒక 2 వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీలో నాకు గ్రీన్ కలర్ కూడా ఎక్కువగా యూజ్ చేశారు. ఇక్కడ గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చారు, గ్రీన్ కలర్లో ఇచ్చారు. సో దానికోసం నేను ఏం చేశానంటే, గ్రీన్ అయితే కంప్లీట్గా ఇందులో కలిసిపోతుంది కాబట్టి నేను లైట్ గ్రీన్ తీసుకుందాం అనుకున్నాను. సో దానికోసం ఇక్కడ ఇలా లీవ్స్ వేసుకున్నాను అనమాట. చిన్న చిన్న బ్రాంచెస్లా వేసుకుని అక్కడ లీవ్స్ వచ్చేలాగా ఇలా ప్యాటర్న్ డిజైన్ చేసుకున్నాను. అండ్ దీనికి కిందన బార్డర్ లేదు కదా, సో బార్డర్ ఇవ్వడం కోసం నేనేం చేశానంటే కిందన ఒక బార్డర్ డిజైన్ చేసుకున్నాను. అది కూడా కట్ వర్క్ వచ్చేలాగా డిజైన్ చేశాను అనమాట. అంటే కిందన వాడిచ్చిన బార్డర్ని కంప్లీట్గా లేపేసి నేను ఈ కట్ వర్క్ బార్డర్ని ప్లాన్ చేసుకున్నాను. ఓకే, యాక్చువల్గా దిస్ ఈజ్ మై ప్లానింగ్. అండ్ ఇది కంప్లీట్గా వర్క్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. నేను వర్క్ చేసిన తర్వాత ఇలా ఉంది. నేను జస్ట్ ఫ్రేమ్ సెట్ చేసేసుకుని మగ్గం వర్క్ నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్ తీసుకొని దీనికి వర్క్ చేసేసాను. బయట ఒక 2000 3000 పే చేసి మనం ఇదంతా చేయించుకునే కన్నా మీకు మగ్గం వర్క్ వస్తే ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఈ మిడిల్లో పర్పుల్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. నేను పర్పుల్ కలర్ థ్రెడ్తో ఈ మిడిల్లో అంతా ఫిల్ చేసేసాను. ఫిల్ చేసి దానికి ఒక బాల్ చైన్ వేసేసాను అనమాట. అంటే ఇది వైట్ ముత్యాలు, ఇవి వైట్ పూసలు. దాన్ని నేను నీడిల్తో ఎక్కిచ్చేసాను అంతే. నెక్స్ట్ ఈ పక్కన గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చాను అనమాట. ఇలాగ ఒక 3 ఫ్లవర్స్ వేసాను. గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ పెటల్కి నేను పూసలు వేసాను అనమాట. యాక్చువల్గా మనకి మెటల్ పూసలు వస్తున్నాయి. ఆ మెటల్ పూసలు వేస్తుంటే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అయిపోతుంది. సో మనం లాంగ్ యూజ్లో అవి వర్క్ చేసుకోవడానికి వర్క్ అవ్వదు, యూజ్ చేసుకుంటే బాగుండవు. సో అందుకే నేను నార్మల్ పూసలు తీసుకుని, అవి కాస్త షైనింగ్ ఉంటాయి, కలర్ చేంజ్ ఉంటుంది, అవి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ యాడ్ చేసుకుని దానికి చుట్టూ మరలా గోల్డ్ కలర్ థ్రెడ్తో అవుట్లైన్ ఇచ్చేసాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చాను కదా, అందులో 3 ఫ్లవర్స్ పర్పుల్ కలర్ ఇచ్చుకున్నాను, 2 ఫ్లవర్స్ గోల్డ్ కలర్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ బీడ్స్
అన్నీ లైన్గా కుట్టుకున్నాను అనమాట నీడిల్తో, మగ్గం నీడిల్తో. నెక్స్ట్ ఇవన్నీ కూడా మగ్గం వర్క్. జస్ట్ మనకి గొలుసు కుట్టు వస్తే చాలు, ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ మధ్యలో ఇంకొక లైన్ వేసాను కదా, అది మళ్ళీ పల్సెస్ ఎక్కించాను అనమాట, ముత్యాలు ఎక్కించాను. మొత్తం ముత్యాలు ఎక్కించి దాని చివర, నాది పర్పుల్ కలర్ శారీ కదా, సో దానికోసం ఏం చేశానంటే పర్పుల్ కలర్ బీడ్స్ని, పర్పుల్ కలర్ కుందన్స్ని ఇక్కడ అటాచ్ చేశాను అనమాట. ఇవన్నీ అలా కుట్టినాను. బార్డర్ వచ్చేసి బార్డర్లో ఇక్కడ గోల్డ్ జరీ థ్రెడ్ ఉంది కదా, అది కొంచెం లావుగా ఉండే థ్రెడ్ని యూస్ చేసుకున్నాను అవుట్ బార్డర్కి. దీన్ని ఇలా కట్ వర్క్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇలా నెక్స్ట్ లైన్ పర్పుల్ కలర్ ఇచ్చాను, ఆ నెక్స్ట్ లైన్ బాల్స్ లైన్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ అక్కడ పర్పుల్ కలర్ కుందన్స్ని అటాచ్ చేసుకున్నాను. ఇది వన్ కంప్లీట్ హ్యాండ్ అనమాట. నేను ఇంకా ఐ షేప్ స్టోన్స్ తీసుకున్నాను, వాటిని అక్కడక్కడ యాడ్ చేశాను అనమాట. అంటే మరీ ఎక్కువ గ్యాప్ రాకుండా, గ్యాప్ వచ్చిన చోట కొద్దిగా వీటితో ఫిల్ చేశాను అనమాట. ఫిల్ చేస్తే జస్ట్ ఫైనల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం కట్ వర్క్ చేస్తాం. కట్ వర్క్ చేసుకున్నప్పుడు ఇది ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ హ్యాండ్కి కంప్లీట్గా వన్ హ్యాండ్కి. ఇక్కడ కర్వ్ కరెక్ట్గా రావాలి అంటే ఈ షేపు పర్ఫెక్ట్గా రావడం కోసం కిందన నేను ఇలాగ ఒక కార్డ్బోర్డ్ షీట్ని తీసుకుని దాన్ని కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసి దాన్ని ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా పెట్టుకుని పెన్సిల్ తీసుకుని డ్రా చేసుకున్నాను. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇలా కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం దీన్ని యూజ్ చేశాను. ఇప్పుడు షేప్ చూడండి కరెక్ట్గా వచ్చింది. ఓకే, బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత దాని ఎలా ఉందో అవుట్లుక్ అంతా నేను మరలా ఇంకొక వీడియో తీసి పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.